దేవతలకి సైతం బ్రహ్మహత్య దోషం ఉంటుందని మన పురాణాల్లో ఎన్నో సందర్భాల్లోని ఈ అంశాన్ని ప్రస్తావించారు కదా. అలాగే విఘ్నేశ్వరుడికి కూడా బ్రహ్మహత్య దోషం సంక్రమించిందా? సంక్రమించిందమ్మా. ఎందుకనంటే దేవతలు కూడా కర్మలకి లోకంలో మానవ జన్మ గనక ఎత్తినప్పుడు, మానవ దేహాలతో గనక ఉన్నప్పుడు ఎంతటి వారికైనా సరే హత్యా దోషాలు అనేవి ఉంటాయట. ఎందుకనంటే కృష్ణుడు అంతటి వాడు కూడా, మనం కృష్ణుడిని చాలా గొప్పవాడి కింద అనుకుంటాం. ఆ మహానుభావుడు కూడా లోకంలో మానవ దేహం ధరించినప్పుడు కొన్ని దోషాల నుంచి ఆయన తప్పించుకోలేకపోయాడు. శ్రీకృష్ణుడు అంతటి వాడి కూడా ఆ కాలికి బాణం గుచ్చుకున్నప్పుడు ద్వాపర యుగ సమాప్తినప్పుడు ఆ దోషాన్ని అనుభవించాడు. అయితే ఇదే సందర్భంలో మనం లోకంలో మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోషాలని తప్పించుకోలేరు. వినాయకుడు కూడా ఈ భూలోకంలో ఒక రాక్షసుణ్ణి, వాడు ఉత్తమోత్తముడైనటువంటి రాక్షసుడు, ఆ రాక్షసుణ్ణి చంపినటువంటి ఫలితం ఏదైతే ఉందో, హత్యా దోషం ఏదైతే ఉందో దాన్ని అనుభవించట. రాక్షసుల్లో కూడా అంటే వాళ్ళు బ్రహ్మ అంటే బ్రహ్మత్వ గుణము కలిగినటువంటి బ్రాహ్మణుడు, వాడు బ్రాహ్మణుడే కానీ రాక్షస గుణాలతోటి ఉన్నాడు. కాబట్టి బ్రాహ్మణ హత్యా దోషం, బ్రహ్మ హత్యా దోషం, ఆ రాక్షసుడిని చంపాడు కానీ ఆ బ్రహ్మహత్యా దోషం వినాయకుడికి కలిగింది. కాబట్టి వినాయకుడు అంతటి వినాయకుడు కూడా ఆ బ్రహ్మహత్యా దోషాన్ని అనుభవించాడు. ఎందుకంటే అనుభవించటం, మనకేదైనా దోషాలు కలిగితే దోషాలు పోగొట్టేటువంటి వాడు కదా ఆయన మహానుభావుడు. ఆయన ఎందుకు అనుభవిస్తాడు అంటే లోకంలో ఒక పాఠం చెప్పటం కోసం. అంతేగాని వాళ్ళకి నిమిషం అమ్మ హత్యాదోషాలు వాళ్ళకి ఎందుకు పడతాయి అంటే లోకంలో ఇటువంటి పని చేస్తే ఇటువంటి ఫలితాన్ని అందరూ కూడా అనుభవించాలి, ఎంతటి వాళ్ళు కూడా తప్పించుకోవటానికి వీలు లేదు అని లోకానికి ఒక పాఠం తెలియజేయటం కోసం ఆ బ్రహ్మహత్యా దోషం అనుభవించటానికి వినాయకుడు సిద్ధమయ్యాడు. అది